నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, అలాగే కొంచెం సాల్ట్, 1 ½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ పెరుగు వేసి ఈ చికెన్‌కి మసాలాలంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. సో, కళాయి పెట్టి పొయ్యి మీద దీని ఫ్రై కోసం మనం కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని, సాజీరా కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తరువాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో, అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలండి. సో, మునిగేంత వరకు వాటర్ ఉంది కదా! ఈ చికెన్‌లో వాటర్‌తోనే కుక్ అయిపోతుందండి. సెపరేట్‌గా వాటర్ మిక్స్ చేయక్కర్లేదు. ఇది మూత తీసి కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉండాలి. సో, ఈ స్టేజ్‌లో చూడండి 90% కుక్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ తాలింపు వేసుకుందామండి. సో, కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, అలాగే హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని, ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత మనం టొమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి, ముందుగా రెడీ చేసుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్‌లోనే ముందుగా నేను నానబెట్టి ఉంచుకున్న 2 గ్లాసులు రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. సో, అది కూడా ఒక 2 నిమిషాలు కలిపి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 గ్లాసులకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇక్కడ మిక్స్ చేసుకొని, లిడ్ క్లోజ్ చేసే ముందర కొద్దిగా గరం మసాలా, అరచెక్క నిమ్మరసం పిండి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఉంచి ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్.